ఎన్టీఆర్ శ్రీదేవి హిట్ ఫెయిల్, తర్వాత మళ్ళీ శ్రీదేవి వారసురాలు మీ సినిమా ద్వారా టాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి ఎలా ఉండబోతుంది? జాన్వి వీళ్ళిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులు మెప్పించేలా ఉంటుందా? ఫస్ట్ డే వాళ్ళిద్దరు సీన్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు అనిపించింది చాలా అందంగా ఉన్నారు, పేరు కరెక్ట్ జోడీ అనిపించింది అందరికీ. యాక్టింగ్ వైజ్ కూడా ఇద్దరు సింక్లో ఉన్నారు, ఇద్దరు ఓన్ చేసుకుని ఆ సీన్ పేపర్ ఇద్దరు కలిసి చేసుకోవటంలో. సో ఐ వాచ్ బిహైండ్ ద కెమెరా ఉన్నప్పుడు, ఆఫ్ ద కెమెరా కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధానం, ద థింగ్స్ దే షేర్డ్, ఈ సీన్ అదే మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అని పూర్తి సింక్లో ఉన్నారు యాక్టర్స్గా. సో డెఫినెట్గా ఆ కెమిస్ట్రీ పండింది సినిమాలో, అంటే ఇద్దరు అంత సింక్లో ఉన్నారు కాబట్టి. అండ్ జాన్వీని టాలీవుడ్ తీసుకురావాలి అనుకున్నప్పుడు ఏ హీరోతో చేయాలి, ఏ సినిమా నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా చాలా చర్చ జరిగింది. అందులో భాగంగా విజయ్ దేవరకొండ అనుకున్నారు, రామ్ చరణ్ అనుకున్నారు, చాలా పేర్లు వినిపించాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు లాస్టే వినిపించింది. కానీ మీ సినిమాలో ఎలా ఎంట్రీ ఇచ్చారు జాన్వీ గారు? అంటే సో తను కూడా అనుకున్నారంట, అసలు మాకు తెలియదు అది ఆయన సినిమాలో చేయాలి అని. మేము ఇక్కడ కథ రాసుకున్న తర్వాత ఎందుకో ఊరికే ఓ రోజు అసలు కథ పూర్తయిందాక ఏం అనుకోలే. సో ఎవరికొళ్ళు ఉంటారులే, పాత్ర వచ్చిన దాన్ని బట్టి అనుకున్నాం. కానీ లాస్ట్లో ఎందుకో జాన్వీ అయితే బాగుంటుందేమో అని అనుకున్నాం. సరే మనం ఫోన్ చేస్తే షీఈ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్ అంట, లక్కీగా. సో ఎవ్రీథింగ్ ఫిల్ ఇన్ ప్లేస్, అంత సింపుల్గా జరిగిపోయింది అది. అండ్ ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వీళ్ళ రోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఆ వరల్డ్లో అందరూ చాలా కొత్తగా ఉంటారండి. వాళ్ళ పేర్లు కూడా సింగప్ప, బైరా, దేవర, రాయప్ప, తంగ. సో ఆ వరల్డ్లో శ్రీకాంత్ గారు కనపడరు, ప్రకాష్ రాజ్ కనపడరు. సో వి సీ ద క్యారెక్టర్స్, దానికి తగ్గట్టు ఆ కేర్ తీసుకున్నాం. వాళ్ళు కూడా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి ఆ గెటప్ వేసుకోగానే ఆ పాత్రలోకి వెళ్ళిపోయారు తప్ప. సో ఎవ్రీవన్ ఇస్ స్పెషల్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ఫాక్ట్ మనకి జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించట్లేదు స్క్రీన్ మీద. ఆ దేవర, వర ఈ రెండు కనిపిస్తున్నాయి తప్పితే మనం లీనమైపోతున్నాం మనకు తెలియకుండా ట్రైలర్ చూస్తుంటేనే. ప్రతి పాత్ర అండి సినిమాలో, ఐ లవ్ దట్. అంటే నా సినిమా కాదు కానీ ఎందుకో వాళ్ళ అటైర్, వాళ్ళ గెటప్స్, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్, ఈ ప్రపంచంలో అన్ని పాత్రలు బాగున్నాయి, బాగా నచ్చినాయి నాకు. అండ్ సీక్వెన్స్కి వస్తే చాలా కష్టపడి ఉంటారు కదా, అంటే ఎన్ని రోజులు ఎన్టీఆర్ అలా వాటర్లో ఉన్నారు ఏంటి? దీని గురించి చాలామంది ఫ్యాన్స్కి ఒక ఇంట్రెస్ట్ ఉంది. దీని గురించి చెప్తారా? ఎన్ని రోజులు షూట్ చేశారు, ఎంత కష్టపడ్డారు, దీనికోసం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా ఎన్టీఆర్? చాలా కష్టపడ్డామండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months ముందు చాలా వి డిడ్ లాట్ ఆఫ్ ప్రెప్. వాటర్ మీద కాబట్టి ఫస్ట్ సేఫ్టీ, ఆ తర్వాత ట్రైనింగ్. ముందు సేఫ్టీ చూడాలి ఫస్ట్. వాటర్ అంటే ఆశమా చెప్పాను కాదు, ఇక్కడ వాటర్లో పడ్డ ఇబ్బంది, స్విమ్మింగ్ ఎవరెవరికి వచ్చి ఎవరెవరికి రాదు ఎంక్వైరీ చేయాలి. కానీ కొందరు ఆల్రెడీ కమిట్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ రాదని తెలిసినంత మళ్ళీ వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పాం. సో వి టుక్ దట్ కేర్. వాటర్లో అంటే అంటే సముద్రం అన్నప్పుడు ఇట్ విల్ బి రఫ్ సీ, ఎప్పుడు ఆ వేవ్స్తో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఆ బోట్స్తో వాటర్ మీద వెళ్ళాలంటే ఆషామాషి కాదు. సో ముందు నుంచి వాళ్ళని పైగా మోటార్ బోట్స్ కాదు, రోయింగ్ బోట్స్, ఆ ట్రైనింగ్ ఇవ్వాలి అందరికీ. దాని మీద నుంచోవాలి, సముద్రం మీద పడవెళ్తుంటే బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. దానికి ఫన్ అట్ ద సేమ్ టైం వెరీ స్ట్రెస్ఫుల్ కూడా. అండర్ వాటర్కి వచ్చేసరికి బాగా, అంటే ఓవర్ ద వాటర్ ఎట్టో ఒకటిలో వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. అండర్ వాటర్ ఏంటంటే ఎక్కువసేపు ఉండలేరు.